పరీక్షిత్తు సంసార బంధ విమోచనం పొందుట ఎట్లని ప్రశ్నించాను కనుక దాని సమాధానము మోక్ష మార్గమే. ఎటువంటి ప్రశ్న వేస్తే నీకే గాక తర్వాత కూడా తరతరాల ఇది చదువుకున్నటువంటి వాళ్ళకి దీని ఎంత మనం చేసినటువంటి వాళ్ళకి కూడా మార్గం లభిస్తుంది. అందుకని అట్లాంటి ప్రశ్న వేసావు నువ్వు. జన్మ కలుగుట మోక్ష మార్గ లాభము కొరకే. అసలు జన్మ కలగడమే దానికోసం ఉన్నారు. మన జన్మ ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? ఒక జన్మ అయిపోయింది అనుకోండి, ఆ శరీరం వదిలేసాము. ఆ శరీరం వదిలేసిన తర్వాత అంతటితో అయిపోయిందా? మళ్ళీ ఎందుకు ఇస్తున్నాడు? మళ్ళీ అవునండి, ఆ కర్మఫలం మిగిలిపోయింది కదా అనుభవించడానికి. అందుకే అది ఎందుకు పెట్టాడు లింకు అంటే దాని నుంచి మనం బయటపడేటువంటి ప్రయత్నం, అంటే ఈ బంధం నుంచి బయటపడే ప్రయత్నం చేద్దామని ఎప్పటికో ఏ జన్మనైనా మనం కలగడం కోసం ఇచ్చాడు. అది కలిగిన తర్వాత జన్మ శరీరం వస్తుంది, కానీ బంధం అనేటువంటిది లేకుండా శరీరానికి వస్తాం. మనం జన్మ రావడమే అందుకోసం ఉన్నారు. ఇది తిరిగిపోతే ఎందుకండి ఈ జన్మలు లేనిపోయినవని అనిపిస్తుంది. మన జన్మ రావడం అనేటువంటిది మోక్షానికి మార్గం మనకి దొరకడం. ఇది ఎలాంటిదంటే మనకి ఒక చెట్టు ఆ చెట్టు మనం వేసుకోవాలనుకోండి, ఎలా వేసుకుంటాం? దాని విత్తనం తీసుకొచ్చి వేస్తే అందులో చెట్టు వస్తుంది. ఆ రకంగాను మనం ఆ చెట్టు అనేటువంటిది మనకు రావడం కోసం విత్తనం దొరకడం ఎటువంటిదో, మనకి మోక్షం అనే మార్గం దొరకడం కోసం జన్మ కావాలి. శరీరం మళ్ళీ వస్తేనే సాధన జరిగేటువంటిది. కాబట్టి మన జన్మ రావడం అనేటువంటిది, ఆ విప్పారడం అనేటువంటిది, అంటే వృక్షంగా పెరిగి మళ్ళీ రావడం అనేటువంటి దానికి విత్తనం ఎంత ఇంపార్టెంటో మనకి జన్మ రావడం కూడా అంత ఇంపార్టెంటే.